ఒకసారి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కరెంటు షాక్ కొట్టిందని కరెంటు లైన్ మన్ని పట్టుకొచ్చినారు. 23 ఏళ్ళ వయసు అతనికి. 10 నిమిషాలు అయిందంట షాక్ కొట్టి. నా దగ్గరికి వచ్చేటికి చనిపోయాడు. మెడలో ఈ దవడేమో కింద ఏలు పెడితే తెలుస్తుంది నాడి. మీరు ఎవరైనా చూసుకోవచ్చు. మనిషి బతుకున్నాడో పోయినాడో తెలియటానికి సింపుల్ మెథడ్ ఇక్కడ తెలుస్తుంది. తర్వాత ఎటు నేను ప్రాక్టికల్గా నేర్పించిన దగ్గర అందరితో చేయిస్తాను. చూసా చనిపోయినాడు. ఎంతసేపు అయినా షాక్ కొట్టింటే 10 మినిట్స్ అయిందన్నాడు. 10 మినిట్స్ గుండె ఆగితే ఆడదు. పెళ్ళి 2 ఏళ్ళు అయింది. పసిబిడ్డ 3 నెలల బిడ్డను ఎత్తుకొని అతని భార్య వచ్చింది. ఏడ్చుకుంటా ఉంది. ఆ పసిబిడ్డకి అర్థం కావట్లా. 3 నెలల పిల్లలకి ఏమర్థమవుతుంది? ఇతను చనిపోయినాడు. ఇతని గురించి బాధ్యత తీసుకుని లేదు. ఆ పిల్లలకి ఏమైందో తెలియదు. ఈ దేశంలో సంపాదించేటోళ్ళు సంపాదిస్తూ ఉంటారు, పోయేటోళ్ళు పోతూ ఉంటారు. ఈ పోయే వాళ్ళ గురించి సంపాదించేవాళ్ళు బాధ్యత తీసుకోరు. ఎవరికోడు బాగా బతికిస్తారు, పక్కడు సచ్చిన పర్లా. అంత గొప్ప ఫిలాసఫర్ ఉన్న దేశం మంది. కాబట్టి ఆ పిల్లల సంగతి ఎవరు చూస్తారో తెలియదు. నేను కొన్ని వేల మందికి గుండె ఆగిపోతే ఆడించడం తరఫీదు ఇచ్చున్నా, కానీ నేనేం చేయలేను. దీని కాంట్రాస్ట్గా ఇంకొక అనుభవం చెప్తా. 1990 అక్షరాస్యత ప్రోగ్రాం అయిపోయినాక చిత్తూరు జిల్లాలో అక్షరాస్యత అనంతర కార్యక్రమాలు చేస్తూ వచ్చినప్పుడు తిరుపతికి దక్షిణాన కమ్మవారి కండ్రిగాను గ్రామంలో 2 రోజులు ప్రథమ చికిత్స శిబిరం పెట్టాం మేము జన విజ్ఞానికుల తరఫున. 2వ రోజు నేను వెళ్ళా. అక్కడ మాకు ఖర్చులేముండవు. గ్రామాల్లో ప్రోగ్రాంలు పెడితే ఇంటికి ఒకరం పోయి అన్నం తింటాం, వచ్చి ఒక కష్టంలోనూ కలంలోనూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. మళ్ళీ తిండి వేళకు పోయి మింగొస్తాం. రూపాయి ఖర్చు ఉండదు మాకు. అలా 10ంటికి స్టార్ట్ అయింది నా కార్యక్రమం. పురుగు మందులు తాగితే ఎట్లా రక్షించుకోవాలి, బావిలో పడితే ఎట్లా, ఉరేసుకున్న ఎట్లా బతికించాలి, ఇవన్నీ చెప్తా ఉన్నా. పొలాలకు వెళ్ళే రైతులు 10 మంది కాడిమానులు అక్కడ పడేసి ఎద్దుల్ని చెట్టుకు కట్టేసి కూర్చున్నారు. ఇదేదో వాళ్ళ సంగతే చెప్తున్నాను కదా అని. మధ్యాహ్నం భోజనం దాకా విన్నారు. విన్న తర్వాత ఏం సార్ ఇవన్నీ మాకు చెప్పాల్సినవి కదా, వీళ్ళేంటి పిల్లలందరినీ పట్టుకొచ్చి 200 మందిని కూర్చోబెట్టి చెప్తున్నారు అన్నారు. ఆ పిల్లలందరూ మీ గ్రామాల పిల్లలేరా నాయన, మీ అందరికీ నేర్పించడానికి వీళ్ళకి ముందు నేర్పిస్తున్నామన్నాం. అట్లయితే సరేలే అన్నారు. సాయంత్రం మేమందరం 4ంటికి తిరిగి వచ్చే టైంకి ఈ 10 మంది రైతులు మాకు అడ్డం వచ్చినారు. ఎట్లా పోతారు మీరు ఈ ఊరు దాటి అన్నారు. ఏం సమస్య అన్నా. మా ఇళ్ళకి వచ్చి భోంచేయాలి కదా, అందరి ఇళ్ళకి పోయి మా ఇళ్ళకి ఎందుకు రారు అన్నారు. అంత ప్రేమ ప్రజలు చూపిస్తారు. ఇప్పటికీ కూడా అంత ప్రేమ చూపించే ప్రజలు ఉన్నారు. మనం పోవటంలా గ్రామాలకు, అంతేగాని జనమవుతున్నారు. సరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తిని వెళ్ళిపోయినాం. ఈ ట్రైనింగ్ అయిన నెలకి వర్షాకాలం వచ్చింది. ఉరుములు మెరుపులతో వానలు. పొలం దున్నుతున్న రైతుకి పైనుంచి మెరుగుపడింది అంటే పిడుగుపడింది అంటాం. ఇది మా క్లాసుల్లో చెప్పినాం మేము. 4 సందర్భాల్లో గుండె ఆగిపోతుంది. కరెంటు షాక్ కొట్టినా గుండె ఆగిపోతుంది, మెరుపు తగిలినా గుండె ఆగిపోతుంది, మందులు గిట్టకపోతే గుండె ఆగిపోతుంది, హార్ట్ అటాక్లో గుండె ఆగిపోతుంది. అన్నిట్లో కాదు, హార్ట్ అటాక్ కొన్నిట్లో. ఈ 4 సందర్భాల్లో గుండె ఆగిపోతుంది. ఈ 4 సందర్భాల్లో వెంటనే గుండెని ఆడిస్తే ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుంది. అది ఆ 4గిట్టుకున్న గొప్పతనం. చాలా దీర్ఘకాలం నుంచి గుండె జబ్బుండి గుండె ఆగిపోతే ఎవడు బతికించలేడు, వదిలేని దాన్ని. ఇవి 4 సడన్గా వచ్చేవి. కరెంటు షాకు, పిడుగుపడడం, రియాక్షను, హార్ట్ అటాక్. మా ట్రైనింగ్లో పాల్గొన్న కుర్రవాడు పక్క పొలం దున్నుతున్నాడు. ఈ పొలం దున్నేవాడికి మెరుపు తగిలింది, పడిపోయినాడు అక్కడ. వెంటనే నేను చెప్పిన క్లాసు గుర్తొచ్చింది, పరిగెత్తుకొని వెళ్ళాడు. మెడలో నాడి చూశాడు, నాడి తెలియటంలా. నేల మీద అక్కడే పడుకోబెట్టి ఎదురు నొక్కే మెథడ్ మేము నేర్పించాం. ఇప్పుడు మీకు నేర్పిస్తా నేను. ఆ మెథడ్ 20 సార్లు నొక్కగానే లేచి కూర్చొని ఏమైంది నాకు అన్నాడు. బతికాడు అతను. ఆ కుర్రాడు ఎవడో నాకు గుర్తులేదు, కానీ వాడు చనిపోయేదాకా ఈ అనుభవాన్ని మర్చిపోడు. కొన్ని 100 మందికి చెప్పుకుంటా నేను బతికించిన మనిషినని. థ్రిల్ అది. ప్రతి పౌరుడికి, అమ్మాయికి అబ్బాయికి అందరికీ కూడా ఈ స్కిల్ వచ్చి ఉండాలి. ఎక్కడ నేర్పించగలం? అందరికీ నేర్పాలంటే స్కూల్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండ్ టీచర్ ఈజ్ ద బెస్ట్ పర్సన్. ఇవాళ నేను నేర్పించేది 5 నిమిషాల్లో నేర్పిస్తా. గుండె ఆగిపోయి ఆడించడం ఎలాగో
మీ ప్రతి విద్యార్థికి మీ స్కూల్తో స్టార్ట్ చేయండి. వీళ్ళు పోయి వాళ్ళ అమ్మ నాన్నలకు పోయి చెప్తారు, మా టీచర్లు మా గుండె ఆగిపోయి ఆడించడం నేర్పించారంటారు. ఆ పిల్లలకేం గుండె లాగవు, వాళ్ళ న్యాయంలకు ఆగుతాయి ఫ్యూచర్లో. వాళ్ళు బతికించుకుంటారు. వాళ్ళు టీచర్లు కూడా అప్పుడప్పుడు ఆగుతాయి, వాళ్ళని కూడా బతికిస్తారు. మహిళలకి 45 ఏళ్ళ లోపల మీకున్న హార్మోన్స్ వల్ల రక్షణ వలన మీకు గుండెలు ఆగవు. మీకు ఆ రక్షణ ఉంది ప్రకృతి నుంచి. మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఆగుతాయి. అవి లేకుండా చూసుకోండి, మీకు 45 ఏళ్ళ దాకా నా క్లాస్ వినే అవసరమే లేదు. కానీ మీ మగ టీచర్లు ఉన్నారు స్కూళ్ళల్లో, వాళ్ళకి డేంజర్ ఉంది. అమ్మ నాన్నలకి డేంజర్ ఉంది. ఈ పిల్లలు నేర్చుకుంటే వాళ్ళు బతికించుకుంటారు. ఇట్లాంటి ఒక విద్యను మనం పరిచయం చేయబోతున్నాం సమాజానికి.